హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. రాను రాను సనాతన ధర్మానికి సంబంధించిన శత్రువులు మన ఇంటి దగ్గరికి కాదు, ఏకంగా ఇంట్లోకే వచ్చేస్తున్నారు. అండ్ మనం ఎవరం తప్పించుకోలేని పరిస్థితిని కూడా కల్పిస్తున్నారు. అలాంటి తాజా ఉదాహరణ ఏంటో తెలుసా? తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలల్లో బ్రహ్మకుమారీల చేత సైకాలజీ లేదా పిల్లలకి వ్యక్తిత్వ వికాసము, మానసిక వికాసము లాంటి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తామంటూ సాక్షాత్తు ప్రభుత్వాధికారులు వెల్లడించడం. ఒక్కసారి నేను చెప్పే మాట మీద నమ్మకం లేకపోతే ఈ పేపర్ కటింగ్ చూడండి. ఇది చూసిన తర్వాత అసలు బ్రహ్మకుమారీలు ఏ విధంగా ప్రమాదకారులు, ఈ బ్రహ్మకుమారీల్ని మనం ఎందుకు ఖండించాలి, వాళ్ళని ఎందుకు దగ్గరికి రానివ్వకూడదు అనే విషయాలతో పాటు వాళ్ళ గ్రంథాల్లో ఉన్న వాస్తవాలు ఏమిటి అనేది కూడా మీ అందరికీ చూపిస్తా. ఒక్కసారి ఈ న్యూస్ చూడండి. ఈ న్యూస్ చూస్తున్నారు కదా, ఆగస్టు 28వ తారీఖు వార్త ఇది. ఒక్కసారి కనుక మీరు చూస్తున్నట్లయితే అలుగు వర్షిణి గారు గురుకుల పాఠశాల కార్యదర్శి ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ వార్తలో రాష్ట్రంలో ఎస్సీ గురుకులాల విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే సైకాలజీ తరగతులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. విద్యార్థులకు సైకాలజీ తరగతులను బోధించేందుకు హైదరాబాద్లోని బ్రహ్మకుమారి సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఎస్సీ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి చెప్పారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గురుకులాల పరిధిలోని విద్యార్థుల్లో ఆందోళనను తగ్గించి ఆత్మహత్యలను అరికట్టేందుకు వారికి అవగాహన కల్పించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటూ తెలిపారు. బ్రహ్మకుమారి సంస్థతో సెప్టెంబర్ 2న ఒప్పందం చేసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 26 వరకు ఉపాధ్యాయులకు రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం MCRHRDలో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇక గురుకులాల్లోని విద్యార్థులకు బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే తరగతులు 15 రోజులకు ఒకసారి ఉంటాయన్నారు. ఈ తరగతుల్లో ప్రధానంగా ధ్యానం, మోటివేషన్, ఆందోళన నుంచి బయటపడటం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. 5వ తరగతి విద్యార్థులు తొలిసారి గురుకులంలోకి రావడంతో వారు కొంత ఆందోళన చెందుతున్నారన్నారు. అలాంటి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఎక్కువగా కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. చూసారుగా వార్త. నిజానికి ఈ వార్త లేకపోతే వీళ్ళు ఆలోచించిన విధానంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే పిల్లలకి ఒత్తిడి పెరుగుతున్నమాట వాస్తవం. ఆ ఒత్తిడిని తగ్గించేందుకోసమని చెప్పేసి ఇలాంటి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం మంచిది. కాకపోతే ఈ శిక్షణ ఎవరిస్తున్నారు అనే దాని దగ్గర ఈ సమస్య మొదలవుతుంది. కారణం, మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాం, మానసిక పరిపక్వతను పెంచుతామంటున్న ఈ బ్రహ్మకుమారి సంస్థలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక రకమైన మానసిక రోగులే. ఈ మానసిక రోగంతో స్వయంగా బాధపడుతున్న వీళ్ళు మరొకళ్ళకి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తారు అని నమ్మటం నిజంగా దీనంత మూర్ఖత్వం, దీనంత అమాయకత్వం మరేది నాకు కనపట్ల. ఒక్కసారి ఈ నిర్ణయం గురించి పునరాలోచన కాదు, ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిన అవసరం అటు అలుగు వర్షిణి గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ నిర్ణయం జరిగి ఉంటే ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయండి. లేదంటే హిందూ సమాజం నుంచి, హిందూ సంఘాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ఇక నుంచి ఈ సంస్థ మీద ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టి ఈ బ్రహ్మకుమారి సంస్థ గురించి లేదా వాళ్ళు చేస్తున్న ఈ విష ప్రయత్నాల గురించి, ప్రచారాల గురించి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కళ్ళకి తీసుకెళ్తామని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఏదో గుడ్డిగా ఆరోపణలు చేసేశారని మా మీద అనకూడదు కాబట్టి ఒక్కసారి పైపైన కొన్ని వ్యవహారాలు వీళ్ళకి సంబంధించి మీకు చూపిస్తాను. ఒక్కసారి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున మీరు కనుక చూస్తున్నట్లయితే అసలు ఈ సంస్థ మూలం ఏంటి అని చూడండి. ఇది నేను రాసిన మాట కాదు, నేను చెప్తున్న మాట అంతకంటే కాదు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే ఈ బ్రహ్మకుమారి సంస్థ అని ఎవరినైతే పిలుస్తారో ఆ సంస్థ వాళ్ళు, ఈ వ్యక్తి వ్యవస్థాపకుడు దాదా లేఖరాజ్. ఈ దాదా లేఖరాజ్కి సంబంధించిన జీవితం గురించి ఈ గ్రంథం వేయటం జరిగింది. అలాంటి ఈ పుస్తకంలో ఒక్కసారి దాదా లేఖరాజ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ రాశారు. ఈ మ్యాటర్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. దాదా తన ఇంటికి ఒక టెలిగ్రామ్ రాశారు. అందులో ఇలా రాసింది: అలీఫ్కు అనగా దాదాకు అల్లా బ్రాకెట్లో పరమాత్మ లభించారు, భాగస్వామికి అశాశ్వతమైన భౌతిక సంపద లభించింది అంటూ దాదా సింధుకు రైల్లో ప్రయాణం అయ్యారు అంటున్నారు. అంటే ఈ అలీఫ్ ఎవరు మరి? ఈ అలీఫ్ అనే పేరు ఎందుకు వచ్చింది? అరబిక్ పేరు. ఇలాంటి వ్యక్తికి అల్లా అని రాసి బ్రాకెట్లో పరమాత్మ లభించారు అని రాశారు. నిజానికి మరి ఈ వ్యక్తి ముస్లిం మూలాలు ఉన్న వ్యక్తి కాదు అని హిందువులు ఏ విధంగా అనుకోవాలో చెప్పండి. అలాంటి వ్యక్తి సనాతన ధర్మం కోసం అంటూ ఒక సంస్థను స్థాపించటం ఏంటి?
ఆ సంస్థను తను స్థాపించిన పాకిస్తాన్లో కాకుండా భారతదేశానికి వచ్చి ఇక్కడ హిందువులని బకరాలను చేయటం కోసం ఎక్కడా ఎటువంటి గ్రంథ ప్రమాణం లేని వాక్యాలను విషయాలను తీసుకుని ఎందుకు సనాతన ధర్మం మీద ఇంత దారుణమైన ప్రచారం చేశాడు, ఆ తర్వాత వాళ్ళ సంస్థ పేరుతోటి ఇంత వ్యవస్థీకృతం అయిపోయి ఇక్కడ ఎందుకు అమాయకులను మోసం చేస్తున్నారు ధ్యానం అంటూ. అలాగే కామెంట్స్లో చాలామంది పెడుతున్నారు చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారని. దాదాపు ఇప్పటికే ఈ వీడియోలు ఓపిక్గా మాట్లాడుకుంటూ వెళ్తే గంట వస్తుంది. అంత ఓపికగా మాట్లాడటానికి నాకు ఓపిక ఉన్నా వినటానికి మన వాళ్ళకు కొంచెం ఓపిక తక్కువ కాబట్టి కాస్త స్పీడ్గా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అలాగే ఇతనికి సనాతన ధర్మం పట్ల ఎటువంటి దృక్కోణం ఉంది అని తెలియాలంటే అదే జీవిత చరిత్రలోని 20వ పేజీలో ఒక్కసారి మీరు చూడండి. పూజారులు, పండితులు, ఉపదేశకులు ప్రజలకు మనశ్శాంతిని, మంచి నడవడికను, పరివారంలో పవిత్ర జీవితమును కలిగించే జ్ఞాన మార్గమును బోధించటం లేదు. కేవలం శాస్త్ర పఠనం, అర్ధరహిత కర్మకాండలు చేయటం వరకే పరిమితమయ్యారు. ఇది సనాతన ధర్మం మీద, సనాతన ధర్మంలోని మార్గాల మీద, ఆచారాల మీద ఇతనుకున్న ఆలోచన లేదా ఇతనుకున్న పరిపక్వత. ఇలాంటి వ్యక్తి ఈరోజు వచ్చేసి సనాతన ధర్మాన్ని నేను ఉద్ధరించేస్తున్నాను అని చెప్పటం, దానికి మన వాళ్ళు పంచెలు ఎగ్గట్టేసుకుని మాట్లాడుతూ అబ్బో మా బాబా చెప్పాడు, దాదా చెప్పాడు, బ్రహ్మదేవుడు చెప్పాడు, బొంగులోగాడు చెప్పాడు అని చెప్పేసి మాట్లాడటం. ఓకే, అలాగే ఇతనికి సాక్షాత్తు గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ మీద కూడా ఏమాత్రం గౌరవం లేదంటానికి ఈ మాటలే నిదర్శనం. అతను ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు చూడండి. భగవంతుడు 5000 సంవత్సరాల క్రితం పలికిన గీతా జ్ఞానమును ఇప్పుడు ప్రస్తుతము అందుబాటులో ఉన్న భగవద్గీతలోని జ్ఞానమునకు ఎంతో వ్యత్యాసం ఉన్నట్లుగా, కొన్ని పొరపాట్లు దొర్లినట్టుగా దాదా గుర్తించారు. గీతా జ్ఞానమును 2500 సంవత్సరముల తరువాత రాయటం జరిగింది. చూశారు కదా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గీతా జ్ఞానం అంతా కూడా మారిపోతే, అంటే వ్యాసుడు, ఆదిశంకరులు ఇట్లాంటి వాళ్ళందరికీ చేతగాక వాళ్ళు మార్చి రాసేశారట. ఇప్పుడు ఈ దాదా వచ్చేసి వాటిని సరి చేశాడంట. ఈనేవాడు బ్రహ్మకుమార్ అయితే చెప్పేవాడు లేఖరాజు అంట. అట్టాగే ఉంది ఇట్లాంటి మాటలన్నీ వింటూ ఉంటే. ఇలాంటి వాడు మాటల్లో, ఇలాంటి వాడు రాతలో పట్టుకుని, పైగా ఇక్కడ చివరిలో ఇంకో మాట అన్నాడు చూడండి, భగవంతుడే గీతను ఆలపిస్తుంటే ఇక ఆ పాత గీత ఎందుకు? తానొక అర్జునుడిలా భగవంతుడు తన శరీరం అనే రథంలో ప్రవేశించి తన జ్ఞాన పిపాసను తృప్తిపరుస్తున్నారని దాదాకు అనుభవమయ్యింది. అంటే సాక్షాత్తు భగవంతుడు అంటే ఎవరనుకుంటున్నారు? ఇప్పుడు ఈ లేఖరాజు, ఈ లేఖరాజు స్వయంగా భగవద్గీత చెప్తుంటే ఇంకా పాత గీత అంటే కృష్ణుడు చెప్పిన గీత మనకి ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇది ఇలాంటి వ్యక్తులు మనకు మోటివేషన్ ఇస్తారు. పైగా ఇక్కడ ఇంకో విషయం చూడాలి. వీళ్ళు భగవద్గీత విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు బుక్కే రాశారు, శ్రీమద్ భగవద్గీత యథార్థ సందేశము. అయితే ఇక్కడ కాంప్లెక్సిటీ ఏంటి అంటున్నారా? ఒక్కసారి చూడండి, కింద ఉన్న పారాగ్రాఫ్లో గీత ద్వారా శ్రీకృష్ణుని జన్మ జరిగినది, అందువలన గీత శ్రీకృష్ణునికి మాత, గీతా జ్ఞాన ప్రదాత శివ పరమాత్మ మరియు శ్రీకృష్ణుని పారలౌకిక తండ్రి కూడా. అంటే భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడే అయినా ఆ భగవద్గీత కారకుడు ఆయన కాదు, శివపరమాత్మ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు శైవులకి వైష్ణవులకి మధ్య ఒక రకమైన విభేదాన్ని సృష్టించటము, లేకపోతే వేరే రకమైన గొడవలు పెట్టే ప్రయత్నం చేయటం. కానీ నిజానికి శివుడు విష్ణువు వేరు వేరా అంటే వేరు వేరు అనటానికి ఎక్కడా ఎటువంటి ఆధారం లేదు. మీరు విష్ణు పురాణంలో చూస్తే శ్రీమన్నారాయణుడు ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే బ్రహ్మ అని చాలా క్లియర్గా ఉంది. అలాగే లింగ పురాణంలో చూసినా కూడా, ఇది నేను ప్రామాణికంగా మాట్లాడుతున్నా, లింగ పురాణంలో చూసినా కూడా ఆ పరమాత్మ, నిర్గుణ పరమాత్మ ఎవరైతే ఉంటాడో, నిరాకార పరబ్రహ్మ ఎవరైతే ఉంటారో ఆయనే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, స్థితి చేసే సమయంలో విష్ణువుగా, లయం చేసే సందర్భంలో తనను తాను శివుడిగా ఆవిష్కరించుకుంటారని చెప్పేసి ఉంది. మరి ఇక్కడ శివుడు చెప్తే ఆ గీతా జ్ఞానం కృష్ణుడికి దొరికింది, కృష్ణుడి ద్వారా మనకు అందింది అని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అంతేనా? ఈ బుక్లో ఇక్కడికైపోతే పర్లా, దీనిలో ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు వీడియో లెంత్ సరిపోదు కాబట్టి కొన్ని క్లుప్తంగా చెప్తా ఉన్నాను. అలాగే పరమాత్మ గురించి జ్ఞానాన్ని కనుక మనం చూసుకోవాల్సి వస్తే, ఈ పరమాత్ముని సాక్షాత్కారము అనే పుస్తకంలో చాలా దరిద్రపు గొట్టు వ్యవహారాలు రాశారు వీళ్ళు. అంటే వీళ్ళు చెప్పినవన్నీ చూపిస్తుంటే ఎట్లా ఉందంటే, వీళ్ళు పరాయి మతాలకి సంబంధించిన సాహిత్యాన్ని అధ్యయనం చేసి హిందువులందరినీ కూడా అటువంటి మతాల వైపు మార్చేవాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా వీళ్ళ అజెండా అట్లాగే అనిపిస్తూ ఉంది. పైగా వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లన్నీ ఎట్లా ఉంటాయంటే, కామ క్రోధాలని జయించాలి, అరిషడ్ వర్గాలని జయించాలి అని మాట్లాడతారు. ఇంతకీ వీళ్ళు ఏంటంటే, మనం ఇన్ని విమర్శలు చేస్తుంటే, ఇన్ని ప్రశ్నలు చేస్తుంటే ఓపిక్గా కూర్చోబెట్టి, నాయనా మేము ప్రేమగా నీకు సమాధానం చెప్తామని ఒక్కనాడు ఒకళ్ళు పిలవరు, వీళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళ మీద దాడులు చేయండి అని చెప్పి మాత్రం మాట్లాడుతూ ఉంటారు. సిగ్గు శరం లేకుండా నాకు సమాధానం చెప్పలేక నా మీద కేసులు పెట్టి వేధిస్తుంది వీళ్ళు.
ఈ రోజు కన్నా వీళ్ళు సిగ్గు తెచ్చుకుని నన్ను పిలిచి మాట్లాడమనండి, లేకపోతే వాళ్ళు వచ్చి మాట్లాడమనండి, ఒక్కటే కండిషన్ అప్పుడు పెట్టినా ఇప్పుడు పెట్టినా ప్రతిదీ ఆన్ కెమెరా జరగాలి. జరిపిస్తారా? లేదు. కానీ సొల్లు కబుర్లు మాత్రం శాంతి వాంతి భ్రాంతి నీ తోకలో తొత్తి అని అన్ని కబుర్లు చెప్తారు. సో ఒక్కసారి పరమాత్ముడి సాక్షాత్కారం అనే పుస్తకంలో వీళ్ళు రాసిన అబ్సర్డిటీస్ ఏంటో ఒకసారి మీకు చెప్తాను చూడండి. పరమాత్మను గుర్తించటం ఎలా? పరమాత్మ స్వయంభువు. ఓకే, స్వయంభువు అనే పదానికి వీళ్ళకి అర్థం ఏంటి తెలుసు? స్వయంభువు అంటే తనంతట తాను స్వయంగా ఉద్భవించిన వాడు అని అర్థం. కానీ పరమాత్ముడు ఎలా ఉద్భవించాడు అన్నది పరమాత్ముడికి కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఒకనాడు పుట్టినవాడైతే ఖచ్చితంగా అక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. పరమాత్మ కాలస్వరూపుడు. కాలానికి పుట్టుకేంటి? అసలు కాలమే లేని కాలం ఒకటి ఉందంటే అది కూడా కాలమే కదా. అలాంటి కాలస్వరూపుణ్ణి స్వయంభూ అనే పదం వాడటమే దౌర్భాగ్యం. ఇలా జ్ఞానం అక్కడికి ఆగిపోయింది కాబట్టి వాళ్ళ సావేదో సస్తారు. ఆ తర్వాత పరమాత్మకు జన్మనిచ్చే తల్లి తండ్రి ఎవరూ లేరు. ఓకే, ఆ పరమాత్ముడినే తల్లివి నీవే తండ్రివి నీవే అని అందరూ స్తుతిస్తారు. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇప్పుడు నెక్స్ట్ అసలు మెయిన్ ఆర్టికల్లో మాట్లాడాలి. పరమాత్మ అజన్మ, జనన మరణాలతో వచ్చేవారిని పరమాత్మ అని స్తుతించరు. పరమాత్ముడు మానవునిగా కానీ దేవతగా కానీ జన్మించి భూమిపై అవతరించడు. నీ అమ్మ మొగుడు చెప్పాడా ఇట్లా అని చెప్పేసి అని అడగాలి కదా. అడగండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే పరమాత్ముడు అజన్ముడు అని చెప్పేసి చెప్తుంది. దాని అర్థం అజన్ముడు అంటే ఏంటి? ఆ పరమాత్మ ఒకనాడు పుట్టినవాడు కాదు అని మాత్రమే అర్థం. అదే పురుష సూక్తంలో చూసుకున్నట్లయితే అజాయమానో బహుదా విజాయతే అని చెప్తుంది వేదమే. అంటే అసలు జన్మే లేనివాడు అనేక జన్మలను ఎత్తుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని వీళ్ళకి ఎవరు చెప్పరా? వీళ్ళకి తెలవదా? తెలీదు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి పట్టుకొచ్చిన జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇదే హిందుత్వం అని చెప్పేసి మనకి చెప్తుంటే మనం ఏదో ప్రశాంతంగా అన్నీ మూసుకుని ముక్కు మూసుకుని కూర్చుంటే అదే గొప్ప అనుకుంటున్నాం కాబట్టి మనకు అన్నీ బాగానే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ధర్మాన్ని నాశనం చేసే కుట్రలో. ఇక పరమాత్మ అయోనిజుడు. మానవులు దానవులు దేవతలు మాతృగర్భంలో పెరిగి యోనిజులే జన్మిస్తారు. కానీ భగవంతుడు ఏ మాతృగర్భంలో పెరిగి జన్మించడు, కావునే అయోనిజుడని స్తుతిస్తారు. ఇవన్నీ మీరు చూస్తున్నట్లయితే ఇవి ఖురాన్లోను బైబిల్లోనూ కనపడే వచనాలకు సంబంధించి మాత్రమే దగ్గరగా ఉంటాయి తప్ప సనాతన గ్రంథాలకు ఎటువంటి సామీప్యత వీటిలో లేదు. కారణం ఏంటంటే ఇందులో యోనిజులు ఉన్నారు, అయోనిజులు ఉన్నారు, స్వయంగా ఉద్భవించిన వాళ్ళు అవతరించిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా జరిగినాయి. ఈ రోజున వినాయకుడు కావచ్చు, సీతమ్మ తల్లి కావచ్చు, వీళ్ళందరూ అయోనిజులు. అలాగే యోని సంభవులైన దేవతల్లో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే యోని సంభవ్యం ఏదైతే ఉందో అది అపవిత్రమైంది కాదు అని చెప్పడం కోసమే సాక్షాత్తు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, అదేవిధంగా వామనుడు, దత్తాత్రేయులు వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా తల్లి గర్భం నుంచి జన్మించారు. అంతేనా? నరసింహస్వామి కావచ్చు, లేకపోతే వరాహస్వామి కావచ్చు, మత్స్యావతారం కావచ్చు, వీళ్ళందరూ నేరుగా అవతరించారు. వాళ్ళకి తల్లిదండ్రుల సంగమం లేదు, లేకపోతే మాతృ గర్భం నుంచో మాతృయోని నుంచో వచ్చిన వాళ్ళు కాదు, అయోనిజులు కాదు. నేరుగా ఆయా రూపాల్లోనే అవతరించేశారు. అంటే వాళ్ళకి పుట్టుక పెరగటం ఇవి కూడా లేవు. సనాతన ధర్మంలో ఉన్న పరమాత్మ తత్వాన్ని, ఆ పరమాత్మ యొక్క అవతారవాదాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు 1000 జన్మలు ఎత్తినా అర్థం చేసుకోలేరురా బేవార్స్ బ్యాచ్లరా. ఎందుకు మా గ్రంథాలను ఇలా వక్రీకరిస్తున్నారు? ఎందుకు పరమాత్ముడు అంటే తప్పుడు అర్థాలని చెప్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు సిగ్గు శరం, మీ దగ్గర నీతి నియమం, ఒక్క తండ్రికి ఒక్క తల్లికే పుట్టామని లేదు, మేము దేవుణ్ణి నిజంగా నమ్మి పూజిస్తున్నాం అనుకుంటే పిలిచి సమాధానం చెప్పండి. మళ్ళీ చిత్తకాయితాల మీద రాసేసి ఆడా ఏడా ఫిర్యాదులు చేయటం కాదు. ఇక మరోటి చూడండి, పరమాత్మ మృత్యుంజయుడు. జన్మ తీసుకున్న ప్రతివారు మరణించక తప్పదు. కానీ పరమాత్మ జనన మరణ చక్రములోకి రానందువలన అతడికి మరణము లేదు. పరమాత్మ ఎన్ని అవతారాల్లో పుట్టించినా అన్ని అవతారాల్లో మరణాన్ని స్వీకరించడానికి లేదంటే దేహ పరిత్యాగం చేయడానికి కారణం ఏంటో తెలుసా? తన అవతార పరిసమాప్తి లక్ష్యం నెరవేరిపోవటం ఒకటి. రెండవది, మానవులకి ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవటం ఎంతటి వారికైనా సాధ్యం కాదు. కాబట్టి అనాయాసేన మరణం వినా దైన్యైన జీవితం అంటూ కోరుకోండి. మీరు జీవించిన కాలంలో మంచి పనులు చేసి సంతృప్తికరంగా మేము దేహాన్ని విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నామని కోరుకోండి అని చెప్పారు. నువ్వు మాట్లాడుతూ శివపరమాత్మ అని చెప్తున్నావు కదా, ఆ శివపరమాత్మకి చెందిన మహామృత్యుంజయ మంత్రంలో కూడా ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని చెప్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ పరమాత్మ, మా ఆత్మ మా దేహం నుంచి ఎలా విడిపోవాలంటే ఏ విధంగా అయితే పండిన దోసపండు తీగ నుంచి విడిపోతుందో అనాయాసంగా, అలా మా ఆత్మ కూడా మా దేహం నుంచి ఎటువంటి బాధ లేకుండా విడిపోయేలాగా చూడు స్వామి అని కోరుకుంటారు. కానీ ఎల్లకాలం మేము భూమి మీద తిష్టేసి కూర్చోవాలి,
మళ్ళీ జన్మ రావాలి అని ఎవడో కోరుకోరు. మీ దౌర్భాగ్యపు సంస్థ మీరు వచ్చాక మరుసటి జన్మ మంచిది రావాలంటే అంటూ దీనిలో పుస్తకాలు రాశారు. కానీ బతికున్న ఏ హిందువు కూడా, బుద్ధున్న ఏ హిందువు కూడా జన్మరాహిత్యాన్ని కోరుకుంటాడు. దాన్నే ముక్తి మోక్షం అంటారు. మీకు అది తెలిసి సావదు. వీళ్ళు పరమాత్మని సాక్షాత్కారం గురించి మనకు చెప్తారు. పరమాత్మ అశరీరి. మానవుల వంటి స్థూల శరీరం కానీ దేవతల వంటి సూక్ష్మ శరీరం కానీ పరమాత్మకు లేదు. అతనికి బాల్య యవ్వన వార్ధక్య మరణాలు లేవు. నీకు తెలుసా? పరమాత్మకు లేకపోవచ్చు, కానీ పరమాత్మ తత్వాలుగా భూమి మీదకి వచ్చిన శక్తులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇతర దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నీ ఇవన్నీ ఉండవని ఎట్లా అనుకుంటావు నువ్వు? అలాగే పరమాత్మ నిరాకారుడు. పంచభూతాలతో తయారైన మానవుల వలె సాకార రూపం కానీ, బ్రహ్మ విష్ణు శంకర్ల వలె ఆకార సూక్ష్మ శరీరం కానీ పరమాత్మకు ఉండదు. పరమాత్మ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. అలాగే పరమాత్మ అవ్యక్తుడు. భగవంతుణ్ణి స్థూల నేత్రాలతో కానీ ఎటువంటి సూక్ష్మదర్శన యంత్రాలతో కానీ చూడలేము. అతడు ఏ కర్మేంద్రియాలు లేకపోయినా సర్వకార్య సాధన చేయగలడు. 10వది, పరమాత్మ అభోక్త. దేవతలు పుణ్యఫలమైన సుఖాలను అనుభవిస్తారు. మానవులు దానవులు పాపపుణ్యాలను, సుఖదుఖాలను, చావు పుట్టుకలను, శీతోష్ణములను అనుభవిస్తారు. ఒక్క పరమాత్మ మాత్రం ఆకలి దప్పికలు, నిద్రావస్థలు, చావు పుట్టక వంటి వాటిని అనుభవించరు. కావునే అతన్ని అభోక్త అంటారు. ఇక్కడ వరకు చూసుకుంటే అన్నీ కూడా ఒకే దానికి సంబంధించినవి కాబట్టి ఇలా చెప్పా. కానీ మీరు చూస్తే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అని చెప్పారు. అంటే ఈ కనిపించే జీవలోకం అంతా నా అంశే అని చెప్పేసి చెప్తున్నారు. జీవలోకం మాత్రమేనా? భగవంతుడు కానిది ఈ సృష్టిలో ఏదీ లేదు. కాబట్టే విశ్వరూప సందర్శన యోగంలో మొత్తం తత్వాలు, శక్తులు అన్నీ కనిపించని వాటన్నిటిని కూడా తనలోనే దర్శింపజేశారు స్వామి. అంటే ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే ఈ విశ్వమంతా కూడా నా రూపమే అని చెప్పేసి చెప్పారు. ఈవెన్ నువ్వు అంటున్న ఆ శివలింగం అంటే ఏంటో తెలుసా? లింగ పురాణం చదువుకుని చావండి. లింగ పురాణంలో చాలా క్లియర్గా ఉంది. లింగము అనగా ఈ కనపడే ప్రకృతి అంతా కూడా. అంటే ప్రకృతి అంతట్లో పరమాత్ముని దర్శిస్తూ, ఆ పరమాత్ముని ప్రతి చోట చూస్తూ, పరమాత్ముడు ప్రతి చోట ఉన్నాడని తెలుసుకుని అన్నింటి యందు దేవుణ్ణి చూడండి, ఆ దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పేసి చెప్పారు. మరి అలాంటి శివతత్వం కానీ, కృష్ణతత్వం కానీ, విష్ణుతత్వం కానీ ఏమీ తెలియకుండా ఎందుకు వచ్చిన ఇట్లాంటి దౌర్భాగ్యపు రాతలు రాసి హిందువులందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అలాగే పరమాత్మ సర్వవ్యాపి కాదు, కానీ సర్వజ్ఞుడు అట. సర్వవ్యాపి కాడు అని నీకు ఎవరు చెప్పారు? సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని భగవద్గీతలో చెప్పింది ఎవరు? దాని తత్వం ఏంటి? అంటే ఇవన్నీ మీకు అర్థం కాలేదు కాబట్టి మీరు ఒక గీత రాసుకుని, ఒక రోతరాతలు రాసేసుకుని దాన్ని దాదా లేఖరాజు గీత, లేకపోతే దాదాకు దర్శింపజేసిన గీత అని చెప్పేసి దిక్కుమాల కబుర్లు చెప్పి హిందువుల్ని అమాయకత్వంతో కొట్టుమిట్టాడుతున్న హిందువుల్ని అయోమయానికి గురి చేస్తున్నారా? సిగ్గనిపించట్లా? ఇంతేనా? ఇలా చూసుకుంటూ పోతే వీళ్ళ మాటల్లో ఎంత దారుణంగా ఉంటాయంటే ఇక్కడ చూడండి. ఈ పరమాత్మ సాక్షాత్కారం బుక్కులోనే శివశబ్దంలో ఉన్న రూపాంతరాలు అని మాట్లాడుతూ అరేబియా దేశంలో శివ పరమాత్మని అల్లా అంటారట. అలాగే పర్షియా దేశంలో ఖుదా అంటారట. ఈసాయి మరియు యూదులు యెహోవా అని స్తుతిస్తారట. సరే, బాగానే ఉంది, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నీ ఇక్కడికి వచ్చి భారతదేశంలో హిందువులకు చెప్పడం ఎందుకు? ఆల్రెడీ హిందువులు సర్వమత సమానత్వం, అందరి దేవుళ్ళు ఒకటే అని నమ్ముతున్నారుగా. ఎవడైతే ఇది నమ్మట్లేదో ఆ అరబ్ దేశాలకి, ఆ యూదా దేశాలకి, ఆ క్రైస్తవ దేశాలకి వెళ్ళి అక్కడ చెప్పి తగలాడండి. మీ బతుకులుగా చేతై చావదు. పైగా ఇక్కడ మాకు ఆందోళన కలగాల్సిన అంశం ఏంటి అంటే వీళ్ళందరూ కూడా పిల్లలకి శిక్షణ ఇస్తారట. పిల్లలకి శిక్షణ ఇవ్వటానికి వీళ్ళు ఏం పనికి వస్తారు? నిజంగా పిల్లలకి శిక్షణ ఇవ్వాలి అంటే భగవద్గీతను అద్భుతంగా బోధించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సంస్థలను పిలవండి, వాళ్ళు వస్తారు, ఉచితంగా పిల్లలకి నేర్పిస్తారు. ఎందుకంటే భగవద్గీత స్వచ్ఛమైన కర్మయోగాన్ని బోధిస్తుంది, కర్తవ్య నిర్వహణ గురించి చెప్తుంది, మన జీవితంలో మనం కర్మల్ని ఏ విధంగా నిర్వహించాలో చెప్తుంది. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం అని చెప్పేసి భగవద్గీత చెప్తున్న అర్థానికి తప్పుడు అర్థం చెప్తున్న వీళ్ళు భగవద్గీత గురించి పిల్లలకి చెప్పడానికి ఎలా పనికొస్తారు? పైగా పిల్లలు ఏ వయసుల్లో చేయాల్సిన పనులు ఆయా వయసుల్లో చేయాలి. బ్రహ్మచర్య సమయంలో బ్రహ్మచర్యం ఆచరిస్తూ చదువుకోవాలి. గృహస్థాశ్రమం పాటించాల్సిన సందర్భంలో గృహస్థాశ్రమం పాటిస్తూ చక్కగా కుటుంబాన్ని నిర్వహిస్తూ భవిష్యత్ సంతానాన్ని పుట్టించేలాగా చేసి ఈ సృష్టిని కొనసాగింప చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇవన్నీ మానవుడి కర్తవ్యం. కానీ వీటన్నిటి గురించి వీళ్ళు ఎంత దౌర్భాగ్యంగా చెప్తారనేది కూడా ఈరోజు మీకు తెలియాలి. చెప్తాను చూడండి. ఒక్కసారి ఈ విషయ వికారములను ఎలా జయించాలి అనే బుక్లో వీళ్ళు ఏం రాశారో చూడండి. కామాన్ని ఎలా జయించాలి అని చెప్పేసి రాస్తున్నారు. నిజానికి కామాన్ని జయించటువంటి ఏంటి అసలు ఇలా బతుకులకి తెలుసా? ఎందుకంటే కామం గురించి వీళ్ళు చెప్తున్నట్లు అరిషడ్ వర్గాల్లో కామాన్ని విడిచిపెట్టాల్సిందే 100%.
కానీ కామం అన్ని సందర్భాల్లో విడిచిపెట్టదగిందా అంటే కామిగాక మోక్షగామి కాడు అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారుగా. పెద్దలు చెప్పిన మాట మాత్రమే కాదు, ఏ విధంగా అయితే అరిషడ్ వర్గాల్లో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్లో కామాన్ని విడిచిపెట్టాలని మొట్టమొదట చెప్పారో, ఇదే చతుర్విధ పురుషార్థాలని సాధించాల్సిన సందర్భంలో ధర్మ అర్థ కామ మోక్షాలను పొందాలి అని చెప్పేసి చెప్పారు. అంటే కామం కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టాల్సింది ఏ విధంగానో, కొన్ని సందర్భాల్లో అనుభవించడం కూడా తప్పదు మానవ జీవితానికి. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెబుతున్న మాట, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్పారు. అంటే జీవులలో ఉన్న ధర్మ విరుద్ధం కాని కామం ఏదైతే ఉందో ఆ కామాన్ని కూడా నేనే అని చెప్పి స్వయంగా పరమాత్మ చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు విడిచిపెట్టమని చెప్తున్నారు అంటే, ప్రతి ఒక్కళ్ళని వీళ్ళ సంస్థ ఆచారం ప్రకారం చూసుకుంటే, వీళ్ళ సంస్థ నిబంధన అనుకోండి, రూల్ ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళని అక్కయ్య అని పిలవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా మగవాళ్ళని అన్నయ్య అని పిలవాలి. అది భార్యాభర్తలు, అప్పటికే భార్యాభర్తల బంధంలోకి వచ్చిన వాళ్ళైనా సరే, అప్పటికే 10 మంది పిల్లల్ని కనేసుకున్న వాళ్ళైనా సరే అప్పటి నుంచి అన్న అక్కలు అయిపోతారు. ఇది వీళ్ళ సంస్థ చేస్తున్న నిర్వాకం. ఇలాంటి ఒక అనైతికత గురించి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ వివాహాన్ని లేకపోతే ఈ సంసార జీవితాన్ని పాడు చేస్తున్న వీళ్ళది అనైతికత అని ఎందుకు అనాల్సి వస్తుందో తర్వాత చెప్తా చూడండి. సర్వాత్మలకు పిత పరమాత్ముడు ఒక్కడే. కావునే దంపతులు దేవాలయంలో భగవద్ధ్యానం చేయనప్పుడు నీవే తల్లివి, నీవే తండ్రివి, త్వమేవ మాతాచ పితాచ, నీ పిల్లలమేనని నిర్మలంగా ప్రార్థిస్తారు. పరమాత్ముని ప్రతివారు అమ్మా నాన్న అని ఆరాధించుటచే మనందరం ఒకే తండ్రి సంతానమని, పరస్పర సోదరులమని తెలియచున్నది కదా. ఈనాటి అత్యాచారములకు అన్యాయాలకు హేతువు ఈ ఆత్మ సంబంధాన్ని మరిచిపోవుటయే. దీనితో పాటు పరమాత్మ స్మృతి కూడా లేకుండటం వలన కామమనే శత్రువు యొక్క తీవ్ర శరాపాతమునకు గురి అగుట సంభవించుచున్నది. కావున ఈ మహాశత్రువుని ఎదుర్కొనుటకు దివ్యమైన అమోఘము కవచము పరమాత్ముని పవిత్ర స్మృతియే. చూశారుగా వీళ్ళ పైత్యం, ఒకే పరమాత్మ నుంచి పుట్టాం కాబట్టి మన అందరం అన్నా చెల్లెళ్ళే అన్నదమ్ముళ్ళే అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ విషయం మన పూర్వీకులైన పెద్దలు ఎవరికి, ఋషులు ఎవరికి, మహాత్ములు ఎవరికి, అవతార పురుషులు ఎవరికి తెలియకనే వాళ్ళు సంసార జీవితం గడిపారా? పోనీ ఇంతకాలం మరి సృష్టి ఎలా నడిచింది అని చెప్పాలంటే వీళ్ళు దానికి చెప్తున్న ఉదాహరణ కూడా చూడండి. ఒకప్పుడు సృష్టి ఆదిలో సత్యయుగమున మానవుల్లో కామ వికారం నామమాత్రమునకైనను లేకుండేది. ఆనాడు యోగ బలముచే సంతానోత్పత్తి జరుగుచుండేది. వారి ప్రతి గృహము ఒక పవిత్ర శివాలయము, అదే వైకుంఠము. రాను రాను కలియుగంలో మానవులు పూర్తిగా తమో ప్రధానులై ఇప్పుడు మనం నివసించేది గృహస్థాశ్రమమున కాదు, మాయా గృహాలు లేక గృహాలన్నను అతిశయోక్తి కాదు. గృహస్థ శబ్దమునకు అర్థము నేను ఆత్మ, నా స్వగృహము పరంధామము లేక వైకుంఠము అన్నది. ఈ విధంగా స్వగృహ స్మృతి సదా మనసులో ఉంచుకున్న ఎడల శాంతిధామ నివాసియకు అతని నోటు నుండి సంసారంలో కామోపభోగములు లేకుండా జీవించట ఎలా అనే ప్రశ్నే తలెత్తదు. ఇలా చెప్తా ఉన్నారు. మరి ఎంతమంది బ్రహ్మకుమారిలు ఉన్నారు కదా, దాదా లేఖరాజు ఉన్నాడు కదా, దాదా లేఖరాజు ఎందుకని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఆ తర్వాత వాళ్ళకి సంస్థానప్ప చెప్పడానికి, పోనీ వాళ్ళ కూతురు ఎప్పుడైనా సరే తమ యోగశక్తితోటి గాలిలోంచి పిల్లల్ని పుట్టించుకుందా? లేదుగా. మరి ఇప్పుడున్న బ్రహ్మకుమారుల్లో ఎవరైనా సరే అలా యోగశక్తిలోంచి గాలిలో నుంచి పిల్లల్ని పుట్టించడం ఎవరైనా చూసారా? లేదు. అంటే ఓ పక్కన లవ్ జిహాదు, లవ్ క్రూసేడ్ అని హిందూ ఆడబిడ్డల్ని ఎవడో ఎత్తుకుపోయి ఆడి మతం పిల్లల్ని కంటా ఉంటే, హిందుత్వంలో మిగిలిపోయిన మన ఆడబిడ్డల్ని సంతానం కంటానికి పనికి రాకుండా చేసి సంతానోత్పత్తిని ఆపేసి హిందూ సమాజాన్ని మొత్తం లేకుండా చేసేయాలని చెప్పేసి కుట్ర కాక మరి ఏమనుకోవాలి చెప్పండి మీరే. మరి ఇలాంటి సంస్థలు రేపు గురుకులాల్లోకి వెళ్ళిపోయి పిల్లలందరినీ కూడా ఇటువంటి మార్గంలోకి నడిపించేస్తే రేపు చిన్నప్పటి నుంచే ఆడబిడ్డలందరినీ కూడా ఒక రకంగా పిల్లల్ని కనకూడదన్న ఆలోచనతోనే పెంచుతూ ఉంటే ఎటుపోతుంది సమాజం? ఈ రోజున హిందువుల పట్ల మీకు జరుగుతున్న కుట్రల గురించి తెలుసుకోండి. లవ్ జిహాద్, లవ్ క్రూసైడ్ల గురించి మాట్లాడా, వాళ్లే కాదు వీళ్ళు చేస్తున్న పని కూడా ఇదే. పిల్లల్ని కనకుండా చేస్తున్నారు. మనం ఎందుకంటే కంటే యోగశక్తితో కనాలి అంటున్నారు. ఇది కాకుండా ఇప్పుడు హిందువులు కంటించిన ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే కొత్తగా డింక్స్, అంటే డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్. పిల్లల్ని కానీ అవసరం లేదు, ఇద్దరు కలిసి కాపురం చేసుకోవటం. కాపురం అనే మాట కూడా అక్కర్లేదు, ఇద్దరు సంపాదించుకుంటూ పొద్దుగూకిన తర్వాత అలసిపోయి ఎవడ సుఖాన్ని ఆడు తీర్చుకోవటం. దీనికి వాళ్ళు పెట్టుకుంటున్నారు స్టైల్గా డింక్స్ అని చెప్పేసి. ఈ విధంగా భారతీయ సమాజం మొత్తాన్ని, హిందూ సమాజం మొత్తాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికీ 40% యువతతో ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా వెలుగొందుతున్న భారత్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి, వృద్ధాశ్రమం కింద మార్చాలని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ చేస్తున్న కుట్రల్లో ఇది కూడా ఒక భాగమే. ఇంతేకాదు, వీళ్ళు చేస్తున్న ప్రచారాల గురించి మాట్లాడుకోవాలంటే ఒక్కసారి బుక్ చూడండి. శ్రీకృష్ణుడికి శివుడికి మధ్య పోలిక అంటూ, అలాగే వ్యత్యాసం అంటూ, అలాగే శివుడికి
శ్రీరాముడికి మధ్య వ్యత్యాసం అని చెప్పేసి అంటూ హిందువుల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు రాసిన రాతలు కూడా ఎంత దౌర్భాగ్యపు రాతలు రాశారనేది ఒకసారి మీరు చూడండి. భారతదేశంలో మొదట నిరాకార శివపరమాత్ముని పూజించుచు అవ్యభిచార భక్తి, ఈ పదం గుర్తుపెట్టుకోండి, అవ్యభిచార భక్తి చేసేవారు. కాలక్రమేణా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులే గొప్పవారని దేవతా పూజను ప్రారంభించారు. విష్ణువు గురించి అవతార కథలు రాసి శ్రీకృష్ణుని పూజించారు. ఇలా రాసుకుంటూ వెళ్తే చాలా సోదరు రాశారు వీళ్ళు. ఆ రాసి చివరిలో కంక్లూజన్ ఏంటి? శ్రీకృష్ణుడిపై అశ్లీల సాహిత్యమును రాసి శ్రీకృష్ణుడే పరమాత్ముడని సంబోధించుట వలన ఇతర ధర్మాల వారు శ్రీకృష్ణుడి పేరుతో పరమాత్మను నిందించి లక్షలాది హిందువులను తమ మతంలోకి మార్చుకుంటున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బని ఎంత కన్సర్న్ మీకు మా హిందుత్వం గురించి. సిగ్గు శరం లేకుండా కృష్ణుడి గురించి అశ్లీల కథలు రాశారా? కృష్ణుడి కథల వెనకాల ఉన్న తత్వం గురించి ఏ రోజైనా ఆలోచించి చచ్చిన మొఖాలేనా మీవి? ఆ మొఖాల మీద బొట్టే కాదు, ఆ బుర్ర లోపల గుజ్జు కూడా ఏం ఉండదు. మాకు అర్థమవుతా ఉంది. మీకు చేత కాకపోతే, మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. అడ్డమైన రాతలు రాసేసి అశ్లీల కథలు గిశ్లీల కథలు అంటూ పిచ్చవాగుడు వాగితే దవళ్ళ పగిలేలాగా కొడతాడు ఎవడో ఒకడు. ఇంకో మాట, నిరాకార శివపరమాత్మకు దేవతయగు శ్రీరామునకు గల వ్యత్యాసము. హిందూ ముస్లిం సోదర భావన పెరిగి పరస్పరం ఐకమత్యంగా ఉండుటకు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరల్లా తేరోనాం సబ్కో సన్మతి దే భగవాన్ అని పాడతారు. ఎవరు పాడతారు? మీలాంటి అడుక్కు తినే సెక్యులర్లు పాడతారు. సనాతన ధర్మం తెలిసిన వాళ్ళు, లేకపోతే ఆ పాట పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరది పాడరు. గంగా విగ్రహ సాలగ్రామ్ నిర్మల సుందర మేఘశ్యామ్ అనే పాడుకుంటారు హిందువులంతా. మీకు చేతగాదు కాబట్టి, మీరు ఎవరినో మెప్పించడానికి బతుకుతున్నారు కాబట్టి ఈశ్వరల్లా తేరోనామని పాడుకుంటారు. మేము పాడం, మా పాట కాదది. రామాయణంలో శ్రీరాముడు రఘుకులంలో పుట్టి సీతను వివాహం చేసుకుని వనవాసం చేశాడని, ఆ సమయంలో భార్య అపహరింపబడగా సీతాన్వేషణకు ఇతరుల సహాయం తీసుకున్నాడని, కామ వికారానికి లోబడి సంతానమును కనినని, క్రోధంతో శత్రు సంహారం చేశాడని రాశారు. ఇది మర్యాదా పురుషోత్తముడకు శ్రీరామునికి శోభనిస్తుందా అని ప్రతి వారు ఆలోచించాల్సిన విషయం. దీనిని గాంధీజీ కోరిన రామరాజ్యం అనవచ్చా? జనన మరణాలకు లోబడిన శ్రేష్ఠుడైన అయోధ్యారాముడు జనన మరణ రహితుడైన పరమాత్మ కాగలడా? మీ అమ్మ మొగుడు చెప్పాడా ఆయన జనన మరణాలకు లోబడ్డాడు అని చెప్పేసి? ఆయన మరణానికి అతీతుడు. ఆయన దేహం ఎక్కడైనా దొరికిందా? ఆయన దేహానికి ఎవరన్నా అంత్యేష్టి చేశారా? లేదు కదా. ఒకవేళ దేహం దొరికి అంత్యేష్టి జరిగినా కూడా అక్కడ శరీరానికి మరణం తప్పదు అని మానవులకి సందేశం ఇవ్వటం కోసం జరిగిందే. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అవతారంలో జరిగింది కాబట్టి చెప్తున్నాను. అలాగే పరమాత్మ అశరీరి అజన్మ కదా, అతన్నే ముస్లింలు అల్లా అని, క్రైస్తవులు గాడ్ ఫాదర్ అంటారు. సర్వశక్తి సాగరుడు సర్వజ్ఞుడు నిరాకార శివపరమాత్మకు రఘుకుల తిలకుడు జనన మరణ సహితుడు దేవత శ్రీరాముడు సరిసమానుడు కాజాలడు అని చెప్తున్నారు. మీకు అరమెదళ్ళు, కోడి మెదళ్ళు, కుక్క మెదళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ మెదళ్ళు వేసుకుని పురాణాన్ని, ఇతిహాసాన్ని, వేదాన్ని లేకపోతే ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవాలనుకుంటే మీ బతుకులు ఇలాగే తగలడిపోతాయి. మిమ్మల్ని నమ్ముతున్న హిందువుల బతుకులు అలాగే తెల్లారిపోతాయి. ఇవి మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు అండి. ఇలాంటి వీళ్ళ గ్రంథాల్లో ఇన్ని ఉన్నాయి. ఇంతకాలం పనుల హడావుల్లో పడి, అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనేవాళ్ళు మనకి పెద్ద శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి చూద్దామని చెప్పేసి వీళ్ళ సంగతి కాస్త గ్యాప్ ఇచ్చామంతే. వీళ్ళనేం విడిచిపెట్టేది కూడా లేదు. ఈ రోజు నుంచి మొదలుకొని అన్నిటికి వీలు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటా. మళ్ళీ వీలు కుదిరినప్పుడల్లా అనగానే, నెల అవ్వగానే చేయలేదు, వారం అవ్వగానే చేయలేదని నన్ను తొబ్బకండి. నాకు తెలిసి ఏది ఎప్పుడు చెయ్యాలో. ఈ రోజున ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే ఇప్పుడు స్పందించకపోతే ప్రభుత్వాలు నిజంగానే వీళ్ళని తీసుకొచ్చి గురుకులాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఇదే కాదు, దేన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా వీళ్ళకి సంబంధించిన గుట్టుమట్లన్నీ కూడా అతి త్వరలో మీకు చాలా విషయాలు చెప్తాను. అలాగే వీళ్ళకి సంబంధించిన నేర చరిత్ర ఏదైతే ఉందో, ఈ బ్రహ్మకుమారి నేర చరిత్ర, దాని మీద సమగ్రంగా ఒక వీడియో చేస్తాను. అందరూ కూడా స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. అలాగే గురుకుల కార్యదర్శిగా ఉన్న అలుగు వర్షిణి గారికి కూడా మేము ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అమ్మ, ఇలాంటి వాళ్ళని, సనాతన ధర్మానికి హాని కలిగిస్తున్న ఇట్లాంటి శత్రువుల్ని నేరుగా తీసుకొచ్చి గురుకులాల్లో పెట్టకండి. ఒకప్పుడు గురుకులాల్లో స్వేరోస్ అనే పేర్లు విన్నాం. వాళ్ళు ఎంత దారుణంగా చేశారో వాళ్ళ గురించి కథలుగా వార్తలు కూడా వచ్చాయి. ఆ స్వేరోస్కి వీళ్ళకి ఏమీ తేడా ఉండదు. ఇలాగే కనుక మీరు విడిచిపెట్టేస్తే వీళ్ళు కూడా మేకైపోయే ప్రమాదం ఉంది. కానీ వాళ్ళు అలా మారుతుంటే మేము ఖచ్చితంగా చూస్తూ కూర్చోం. వీళ్ళని ప్రవేశపెట్టి ఆ తర్వాత మా వల్ల ఏదో డిస్టర్బెన్స్ అవుతుందంటూ నిందన మా మీదకి పెట్టే ప్రయత్నం చేయకండి.
మేము ముందే చెప్తున్నాం, వీళ్ళని గురుకులాల్లోకి రాణిస్తే మాత్రం మా యాక్షన్ మరింత తీవ్రంగా ఉంటుంది. ఇది దయచేసి విజ్ఞప్తి అనుకుంటారా, హిందూ సమాజం నుంచి చెప్తున్న ఆందోళన అనుకుంటారా, హెచ్చరిక అనుకుంటారో మీ ఇష్టం. కానీ మీ నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా ఉపసంహరించుకోవాల్సిందే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.